సంతాప తీర్మానాలు స్వర్గీయ మాజీ రాష్ట్రపతి డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం గారిది. గౌరవ ముఖ్యమంత్రి గారు. అధ్యక్ష, భారతదేశ మాజీ రాష్ట్రపతి డాక్టర్ అబ్దుల్ కలాం గారి మృతి పట్ల ఈ సభ తీవ్ర సంతాపాన్ని వ్యక్తం చేస్తూ శోకార్తులైన వారి కుటుంబ సభ్యులకు తన సానుభూతిని తెలియజేస్తుంది. డాక్టర్ అబ్దుల్ కలాం గారు తమిళనాడు రాష్ట్రంలోని రామేశ్వరంలో 1931 సంవత్సరం అక్టోబర్ 15వ తేదీన ఒక నిరుపేద కుటుంబంలో జైన్లాబుద్దీన్ ఆసియమ్మ దంపతులకు జన్మించారు. ఉన్నత పదవులు చదివి ఒక శాస్త్రవేత్తగా, అధ్యాపకుడిగా, రాష్ట్రపతిగా ఆయన మన దేశానికి ఎనలేని సేవలు అందించారు. ఆయన జీవితకాలం అంతా అంతరిక్ష పరిశోధనలు, శాస్త్ర సాంకేతిక రంగాలలో మన దేశ కీర్తి ప్రతిష్టలను సమున్నత శిఖరాలకు చేర్చడానికి కృషి చేశారు. 1998 పోఖ్రాన్ అణుపరీక్షల వెనుక కీలక శక్తి అయిన అబ్దుల్ కలాం గారు వాజ్పేయి గారు ప్రధానిగా ఉన్న సమయంలో ఆయనకు ప్రధాన శాస్త్ర సాంకేతిక సలహాదారుగా వ్యవహరించారు. హైదరాబాద్ నగరంతో వారికి విడదీయలేని అనుబంధం ఉంది. వీరు నగరంలోని కంచన్బాగ్లో నివాసం ఉంటూ అంతరిక్ష పరిశోధన మరియు అభివృద్ధి సంస్థలో అనేక సంవత్సరాల పాటు విధులు నిర్వహించారు. జూలై 2002 నుండి జూలై 2007 వరకు భారత 11వ రాష్ట్రపతిగా ఆయన మన దేశానికి నిస్వార్థ సేవలు అందించారు. సుకోయ్ యుద్ధ విమానాన్ని నడిపించి, జలాంతర్గామిలో ప్రయాణించి, సియాచిన్ను సందర్శించిన తొలి రాష్ట్రపతిగా ప్రఖ్యాతిగాంచారు. ఆయన సేవలను గుర్తించి భారత ప్రభుత్వం 1981లో పద్మభూషణ్, 1990లో పద్మవిభూషణ్, 1997లో అత్యుత్తమ పౌర పురస్కారమైన భారతరత్న బిరుదుతో అబ్దుల్ కలాం గారిని సత్కరించింది. జాతి, మత, కుల భేదాలకు విస్మరించి మన దేశానికి విశేష సేవలు అందించిన భరతమాత బుద్ధుబిడ్డ స్వర్గీయ అబ్దుల్ కలాం గారు. డాక్టర్ కలాం గారు వింగ్స్ ఆఫ్ ఫైర్, విజన్ 2020 వంటి పలు పుస్తకాలను కూడా రచించారు. ఆయన మరణం మన దేశానికి, ముఖ్యంగా రక్షణ రంగానికి తీరని లోటు. దేశ యువతను ఎల్లప్పుడూ కలిసి మాట్లాడుతూ వారిలో విజ్ఞాన తృష్ణను కలిగించడానికి ఎంతో శ్రమించే ఆయన చివరి నిమిషం వరకు అదే విధిలో నిమగ్నమై 83 ఏళ్ల వయసులో జూలై 27వ తేదీన షిల్లాంగ్లోని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్లో లివబుల్ ప్లానెట్ ఎర్త్ అనే అంశంపై విద్యార్థులను ఉద్దేశించి ప్రసంగిస్తూ తీవ్ర గుండెపోటుతో అకాల మరణం చెందారు. వారి యొక్క మృతి పట్ల తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ పక్షాన, తెలంగాణ రాష్ట్ర ప్రజల పక్షాన సానుభూతిని తెలియజేస్తూ, మనం గతంలోనే అధ్యక్ష వారు మరణం చెందిన సందర్భంలో గౌరవ ప్రధానమంత్రి గారిని కోరుతూ, కేంద్ర ప్రభుత్వాన్ని కోరుతూ హైదరాబాద్లోని డిఆర్డిఎల్కు స్వర్గీయ అబ్దుల్ కలాం గారి పేరు పెట్టమని చెప్పి నేను కోరడం జరిగింది. మరొకసారి భారత ప్రభుత్వానికి సందర్భంగా గుర్తు చేస్తూ వారికి ప్రగాఢ సానుభూతిని ప్రకటిస్తూ వారి కుటుంబ సభ్యులకు సానుభూతిని ప్రకటిస్తా ఉన్నాను అధ్యక్ష.